అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన కృష్ణపాలెం మరో రాజయ్యపేట కానుందా? కూటమి నేతలు చేస్తున్న మోసంతో గ్రామస్తులంతా పోరాటానికి సిద్ధమవుతున్నారా? కూటమి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారా? వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా వారిలో ధైర్యం నింపిందా? అవునంటున్నారు కృష్ణపాలెం గ్రామస్తులు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. యలమంచిలి నియోజకవర్గం రాంబల్లి మండలం కృష్ణంపాలెం గ్రామం ఇది. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉన్నత ఆశయంతో ఏపీఐఐసికి భూములు త్యాగం చేశారు ఈ ఊరి ప్రజలు. అప్పటి రేటు ప్రకారం భూములిచ్చిన ప్రజలకు ఎకరాకు 5.5 లక్షల రూపాయలిచ్చారు. నిబంధనల ప్రకారం ఇల్లు కోల్పోతున్న వారికి 5 సెంట్లు స్థలంతో పాటు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లైవుడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు 360 మంది నుంచి 400 మంది వరకు ఒకే చోట ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. దానికోసం ప్రత్యేకంగా 846 జీవోను కూడా విడుదల చేసింది. గ్రామస్తులు అందరికీ పంచదార్ల సమీపంలో 33 ఎకరాల్లో భారీ లేఅవుట్ కూడా ఏర్పాటు చేసింది. ఇక 10 లక్షలుగా ఉన్న ప్యాకేజీని 15 లక్షల వరకు పెంచాలని అప్పట్లో గ్రామస్తులంతా విజ్ఞప్తి చేశారు. ఇదే అంశాన్ని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. 15 లక్షల రూపాయల ప్యాకేజీకి అప్పటి సీఎం వైఎస్ జగన్ అంగీకరించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రతిపాదనలన్నీ తాత్కాలికంగా ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కృష్ణంపాలెం గ్రామస్తులకు శాపంగా మారింది. ఒక చేల అంటే బడబడలాడుతుంది, రాత్రి నిద్రపోవడానికి బాధాకరంగా ఉంటుంది. ఒక గొడ్డును తిప్పుకుందామంటే ఏ గోతులో పడిపోతాయో ఏమవుతుందని భయం. ఇవన్నీ కూడా చెప్పుకోలేం కానీ సార్ చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు. నాయకులు అయితే అలా చేయకూడదు. ఎవరైనా సరే నీవు కూడా వాళ్ళ బిడ్డలాంటి వాళ్ళమే కదా, మా కష్టకాలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు సార్, 18 సంవత్సరాలు అయింది భూమి పోయి, 18 సంవత్సరాలు బట్టి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోలేం కదా. స్థానిక జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కన్ను కృష్ణంపాలెం గ్రామస్తులకు అప్పటి జగన్ ప్రభుత్వం ఇస్తామన్న ఆ 33 ఎకరాల లేఅవుట్ పై పడింది. ఆ లేఅవుట్ ను సొంతం చేసుకునే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారు. కృష్ణంపాలెం గ్రామస్తులకు పంచదార్ల దగ్గర లేఅవుట్ వేయడానికి వీలు లేదంటూ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. గ్రామస్తులు అందరూ అడిగినట్లు ఒకే దగ్గర ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేస్తున్నారు. కృష్ణంపాలెంకు దూరంగా వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. అది కూడా గ్రామస్తులు అందరికీ ఒకే చోట కాకుండా చెట్టుకొకర్ని పుట్టకొకర్ని విడదీసి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. దానికి గ్రామస్తులు అంగీకరించడం లేదు. రాత్రి పొద్దున వచ్చి తవ్వడానికి మొదలు పెట్టారు. మేము అడ్డుకోవడానికి వెళ్ళాము. మేము పావు గంట మొదలుపెట్టి ముహూర్తం చేసి వెళ్ళిపోతామని వాళ్ళు మొదలు పెట్టారు. అదే సొట్ట బంధువుల ద్వారాగా, సిఐడీల ద్వారాగా, పోలీసుల ద్వారాగా, ఎస్ఐల ద్వారాగా మమ్మల్ని అడ్డి మీకు గోండాలతో వస్తాము, మీకు చాలా ఘోరం జరిగిపోద్ది, మీకు ఇలాగైతే కుదరదు, మేము ముహూర్తం చేసుకొని వెళ్ళిపోతాం, గంట గడియల్లో చేస్తామంటే మీరు ఎందుకు చెయ్యనివ్వలేదని ఆ పాడ పోలీసులు తెచ్చడం జరిగింది. ఇళ్ల స్థలాలు మాత్రమే కాదు, గ్రామస్తులకు ఇచ్చిన అనేక హామీలపై కూటమి నేతలు యూటర్న్ తీసుకున్నారు. 400 మందికి పంచదార్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారిలో సగం మంది పేర్లను జాబితా నుంచి తప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారుల జాబితా మారిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా ఆడపిల్లలకి దత్తైపోయిన వాళ్ళకి పేర్లు వచ్చినా సరే లాటరీ వేసే ముందు పేర్లు తీసేశారు సార్. మా నాన్నగారికి 3 ఆడపిల్లలు అండి. మేము మా నాన్నగారికి మగపిల్లలు లేరు సార్. మగపిల్లలు లేకపోతే ఇవాళ ఆడపిల్లైనా మగోళ్ళైనా సమానమే సార్. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు సైట్ తీసేశారు. మరి మా ఆడపిల్లలకైనా సైట్ ఇవ్వాలి కదా సార్. వచ్చిన పేర్లు తొలగించేశారు. కృష్ణంపాలెం గ్రామస్తులకు ఇవ్వాల్సిన 10 లక్షల ప్యాకేజీలో 1 లక్ష తగ్గించారు. ఏర్పాటు చేసే పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవడం లేదు. R&R ప్యాకేజీ కింద 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తామన్న ప్యాకేజీని పక్కన పెట్టేస్తున్నారు. పెళ్లై అత్తారింటికి వెళ్లిన మహిళలకు ప్యాకేజీ వర్తించదంటున్నారు. కుటుంబ పెద్ద చనిపోతే వారి స్థానంలో మిగతా కుటుంబ సభ్యులకు చేర్చాల్సిన ప్రయోజనాలు రద్దు చేస్తున్నారు. విఆర్ఓ అని ఎంఆర్ఓ అని అడిగితే నీ తండ్రి పేరు మీద ఇల్లు లేదని చెప్పాడు. అప్పటికి నా దగ్గర ఒక్క డాక్యుమెంట్స్ కూడా లేదు. మా దగ్గర ఉన్నది ఆధార్ కార్డు ఒకటి మాత్రమే. ఎందుకంటే నా తండ్రికి చదువు లేదు, నా తల్లికి చదువు లేదు, మా నాన్నమ్మకి చదువు లేదు. వాళ్ళకి ఎక్కడ ఆధారాలు? ఆ టైంలో 18 సంవత్సరాల కిందట నేను చిన్నపిల్లోని, వాళ్ళ ఆధారాలు ఎక్కడ ఉంచుతారు? అప్పటికే ఉదుగు తుఫాన్ వచ్చి ఉన్న డాక్యుమెంట్ ఏమున్నా సరే అన్ని కూడా ఆ టైంలో మాకు అన్ని పోయాయి.
తమకు న్యాయబద్ధంగా రావలసిన ప్యాకేజీ అమలు చేయాలని పోరాటం చేస్తున్న గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారిని టార్గెట్ గా చేస్తూ కేసులతో వారిని వేధిస్తున్నారు.